ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య వాస్తు పండితులు, లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడదాం. నమస్కారం. శ్రీమాత్రే నమః. మే నెల విశేషంగా గురుగారు కన్యా రాశి వాళ్ళకి మరి ఈ నెల ఎదురొచ్చే అదృష్టం ఏ విధంగా ఉండబోతుంది, ఎలాంటి విషయాల్లో ఎక్కువగా జాగ్రత్తగా ఉండాలి? కన్యా రాశి వారికి మే మాసంలో రాస్యాధిపతి అయినటువంటి బుధుడు అష్టమంలో రవితో ఉంటున్నాడు. తర్వాత భాగ్యస్థానంలోకి వస్తాడు 14వ తేదీ నుంచి. అదేవిధంగా శుక్రుడు కూడా భాగ్యంలో ఉండే శుక్రుడు దశమంలోకి గురువుని కలవడం, 12లో ఉండే కేతువు, 6లో రాహు, సప్తమ స్థానంలో శని కుజుల యొక్క సంబంధం ఉంది. ఆ కుజుడు 12వ తేదీ నుంచి మారుతున్నాడు. సప్తమంలో శని ఉంటాడు. ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి వీరికి ఎలా ఉండబోతుంది, ఏ దేవత ఆరాధన చేయాలి, ఎటువంటి విషయాల్లో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలితా అమ్మవారిగా భావిస్తూ ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ, ఇక్కడ వీరికి ఎప్పుడైతే అష్టమంలో ఉన్నాడో ఇది ఇన్సూరెన్సెస్ వల్ల బాగా కలిసి వస్తుందండి. ఎందుకంటే లగ్నాధిపతి అయిన బుధుడు శనిని దాటుకుంటూ రవితో కలిసి మేషంలో ఉంటాడు. కాబట్టి ఇది విదేశాలకు వెళ్ళడానికి, అకల్ట్ రిలేటెడ్ సంబంధించిన ప్రయత్నం చేయడానికి, అదేవిధంగా పిహెచ్డీస్ చేయడానికి చాలా అనుకూలంగా ఉంటుంది చెప్పాలంటే ఇది. అలాగే ఈ నెల మొత్తము కూడా ధనపరమైనటువంటి విషయంలో చాలా బాగుంటుంది. సర్వసాధారణంగానే 2వ అధిపతి భాగ్యంలో ఉంటే మంచి ధనయోగం. అయితే 2వ అధిపతి భాగ్యంలో ఉన్నంతసేపు కూడా వీళ్ళకి ఏదైనా భూమి మూలంగా లేకపోతే కొన్ని కోర్సెస్ మూలంగా కూడా కొన్ని లాభాలు జరుగుతాయి. ఇక దాని తర్వాత ఎప్పుడైతే భాగ్యాధిపతి దశమంలో ఉండే గురువుతో కలుస్తున్నప్పుడు 14వ తేదీ తర్వాత ఎవరైతే టీచింగ్ జాబ్స్ ఉంటాయి, టీచింగు, ట్రైనింగు, కన్సల్టెన్సీ సెంటర్స్, లేకపోతే బ్యాంకింగ్ సెక్టార్సు, ఈ మెటల్స్ ఏవైతే బంగారం వ్యాపారం ఇట్లాంటికి సంబంధించిన ఉద్యోగాలకి వీళ్ళకి అనుకూలంగా ఉంటుంది. వీళ్ళు 12వ తేదీ వరకు ఎటువంటి అగ్రిమెంట్స్ చేయొద్దు. అగ్రిమెంట్స్ ఒకటి చేయొద్దు. రెండవది ఏంటంటే వీరికి వివాహ సంబంధించిన విషయాలు కుదుర్చుకోవడం అనేటువంటి చేయకూడదు 12వ తేదీ వరకు. ఓకే. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ పార్ట్నర్షిప్స్ కూడా 12వ తేదీ వరకు పనికిరావు. వివాహ నిర్ణయాలు కూడా 12వ తేదీ వరకు పనికిరావు. ఎందుకంటే ఇష్టపడిన వారిని ఎవరినో వివాహం చేసుకుందామని ఆ యొక్క విషయంలో కొంత అనవసరమైన ఘర్షణ, అనవసరమైన గొడవలు అనేటువంటివి చూపిస్తున్నాయి ఇక్కడ. ఓకే, అదొకటి. అండ్ ఇంకోటి ఏంటంటే జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి చెప్పాలంటే. ఓకే, టీచింగ్ జాబ్స్లో ఉండేటువంటి వారికి ప్రమోషన్స్, వాళ్ళ శాలరీస్ పెరగడము ఇటువంటి బలంగా చూపిస్తున్నాయి. 2వ సంతానం కోసం చేసే ప్రయత్నాలు లేదా ఐయుఐలు, ఐవీఎఫ్లు చేయించుకుంటూ ఉంటారు. సంతానం కోసం చేసే ప్రయత్నాల విషయంలో ఈ కన్యవారు మరింత జాగ్రత్తగా ఉండాలి, గుర్తుపెట్టుకోండి. అయితే ఈ తాతగారి ఆస్తికి సంబంధించినటువంటి విషయంలో ఏవైతే గతంలో కొన్ని లిటిగేషన్స్, ఇబ్బందులు ఏర్పడ్డాయో ఈ నెల చాలా మటుకు అనుకూలంగా ఉంటుంది చెప్పాలంటే. స్నేహితులతోని కొత్త పరిచయాలు, ప్రేమ వ్యవహారాల విషయంలో 12 వరకు కొంత జాగ్రత్తగా ఉండాలి. ఇన్వెస్ట్మెంట్స్ చేసేటప్పుడు ఆదివారం, మంగళవారం ఇన్వెస్ట్మెంట్స్ అనేటువంటి పనికిరావు. దేవతా సంబంధించినటువంటి కొన్ని అంటే మనకి చూడండి, కొన్ని క్షేత్రాలకు వెళ్ళడం, కొంచెం దేవతా అనుగ్రహం కలగడం. కొంతమంది ఉపాసనలు చేస్తూ ఉంటే వారికి కొన్ని ఇవి జరుగుతూ ఉంటాయి, కొన్ని లీలల్లాగా, అటువంటివి జరగడం అనేటువంటిది బలంగా చూపిస్తుంది. మంగళ శనివారాలు, గురువారము ఇప్పుడుండే దీని పరంగా 12వ తేదీ వరకు అగ్రిమెంట్స్ కానీ లేకపోతే మధ్యవర్తిత్వంగా ఉండడం కానీ, అదేవిధంగా సహోదరులతో కొన్ని లావాదేవీలు జరపడం కానీ చేయకపోవడం మంచిది వీరికి చెప్పాలంటే. ఓకే, ఇక ఎప్పటి నుంచో అనుకున్న కొన్ని కోర్సెస్, ఎప్పటి నుంచో అనుకున్న ఒక డ్రీమ్ హౌస్ ఉంటుంది, డ్రీమ్ వెహికల్ ఉంటుంది, అటువంటి వాటికి చాలా అనుకూలంగా ఉంది. వీళ్ళకి టర్నింగ్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. ఇంకా అలాగే మరొక విషయం ఏంటంటే వీళ్ళు లక్ష్మీ నరసింహస్వామి ఆరాధన కానీ, వెంకటేశ్వర స్వామి ఆరాధన కానీ చేస్తే చాలా మంచిది. ఆన్లైన్లో చేసే బిజినెస్లు కొన్ని ఉంటాయి, అలాంటి వాటికి అనుకూలంగా ఉంది చెప్పాలంటే. ఫారిన్ కంట్రీస్కి వెళ్ళి అక్కడ ఏదైనా బిజినెస్ చేద్దాం అనుకునేటువంటి వారికి కూడా, కన్యా రాశి వారికి అంటే అక్కడ ఉద్యోగం కానీ, వ్యాపారం కానీ ఇలాంటివి చాలా అనుకూలంగా ఉన్నాయి చెప్పాలంటే. ఇక విద్యార్థులకి చెప్పాలంటే ఈ నెల చాలా అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులకి విద్యా సంబంధించిన విషయంలో అనేది గతంతో పోల్చుకుంటే చాలా మటుకు బెటర్గా ఉంటుంది. కొంచెం మెడల్స్ ఏదైనా సంపాదించడం, కొంచెం ర్యాంక్స్ కొట్టడం ఇట్లాంటివన్నీ కూడా బలంగా ఉన్నాయి కన్యవారికి. అయితే ఇక్కడ ఎప్పుడు కూడా వ్యాపార సంబంధించిన విషయాలు చూసుకునేటప్పుడు వీళ్ళ పర్సనల్ చార్ట్లో అసలు వ్యాపార యోగం ఉందా లేదా చూడాలి.
చూసుకొని తద్వారా వీళ్ళు స్టెప్ వేయడం మంచిది. అంతేగాని వ్యాపారం యోగం ఉన్నా లేకున్నా సరే ఏదో వ్యాపారం చేసాం నష్టపోవడం తప్పితే ఏముండదు. నష్టపోవడం స్ట్రెస్. ఎందుకంటే వీళ్ళు ముందుగానే ఇది కన్యాలగ్నం వారికి ఉండే లక్షణం ఏంటంటే చూసి నేర్చుకోగలుగుతారండి. ఏదైనా సరే వెంటనే పట్టేస్తారు, నేర్చేసుకుని ఎలాగోలా మేనేజ్ చేసి దాన్ని ముందుకు తీసుకురాగలుగుతారు. కాకపోతే వీళ్ళకి ఏంటంటే చంద్రుడు కనుక పాడేయాడు అనుకోండి కన్యారాశి వారికి, ఎవరికైనా కన్యా లగ్నం వారికి, అప్పుడు వాళ్ళు వ్యాపారాల వల్లే కొంత డిస్టర్బ్ కూడా అవుతారు. బాగుంటే వ్యాపారాల వల్లే కోటీశ్వరులు అవుతారు కూడా. కాబట్టి వీళ్ళ చంద్రస్థితి ఎలా ఉంది అనేటువంటి చూడాలి కన్యా లగ్నంలో పుట్టారంటే. ఏ విషయాల్లో వీళ్ళు ఎక్కువగా అప్రమత్తంగా లేకపోతే నష్టాలు జరిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అంటారు? అగ్రిమెంట్స్ రాసుకునే విషయం ఒకటి, జీవిత భాగస్వామిని వ్యాపార భాగస్వామిని ఎంపిక చేసుకునే విషయంలో మొదటి 12 రోజులు జాగ్రత్తగా ఉండకపోతే ఖచ్చితంగా దానివల్ల నష్టాలు వస్తాయి. నిరుద్యోగుల పరిస్థితి ఏంటంటారు? ఉద్యోగం రావడానికి ఎంతకాలం ఉండొచ్చు? నిరుద్యోగుల పరిస్థితి అంటే కొన్ని సెక్టార్స్ ఉన్నాయండి కన్యావారికి ఇప్పుడు ఉండే కండిషన్ పరంగా. ఒకటి ఉపాధ్యాయ వృత్తులు, ట్రైనింగ్ టీచింగ్ ఇచ్చేవి. రెండవది మనకి ఫైనాన్షియల్ రంగాలు ఏవైతే ఉంటాయో, చిట్ ఫండ్స్ అనుకోండి, లేకపోతే బ్యాంకింగ్స్ అనుకోండి, ఈ వృత్తుల్లో అంటే ఇవి తొందరగా ఇప్పుడు శుభగ్రహాలు 2 ఉన్నాయి దశమంలో, శుక్రుడు గురువు. ఇప్పుడు వీళ్ళకి శుక్ర గురువులు ఉన్నప్పుడు ఏంటి, ఫైనాన్స్ రంగాల వైపు ట్రై చేస్తేనే తొందరగా కనెక్ట్ అవుద్ది. ఒకటి ఉంటే నువ్వు ఇంకో ట్రై చేస్తానంటే అట్లా. ఇప్పుడు మనకి ఇక్కడ ఏదో బట్టల షాపులు మార్కెట్ ఉంటుందండి, బట్టల షాపులు పోయి నువ్వు చేపలు కొనుక్కుందాం అంటే ఎక్కడి నుంచి వస్తాయి? రావు. చేపల మార్కెట్ పోతే నువ్వు చేపలు దొరుకుతాయి, అంతే కదా. అట్లా ఏంటంటే మనం చేసే మిస్టేక్ ఏంటంటే అసలు ఆ దశమ స్థానాన్ని ఏ గ్రహాలు యాక్టివ్ చేస్తున్నాయో తెలుసుకోకుండా వ్యతిరేకంగా వీళ్ళు అడుగుతూ ఉంటారు. కుటుంబ పరంగా, ప్రేమ అనురాగాల పరంగా ఎలా ఉంటుంది ప్రస్తుతానికి? కుటుంబ పరంగా ఈ నెల చాలా బాగుంటుంది. కుటుంబము బాగుంటుంది, ఫైనాన్షియల్ గ్రోత్ బాగుంటుంది. కొన్ని అంటే కుటుంబ సభ్యుల్లో గతంలో ఏవో చిన్న చిన్న డిస్ప్యూట్స్ అయినవి ఈ నెల 3-4 వారాల్లో వాళ్ళని కలుసుకోవడం కూడా జరుగుతుంది చెప్పాలంటే. విశేషంగా ఎలాంటి పరిహారాలు చేసుకోవడం ద్వారా ఈ మాసం వీళ్ళకి కలిసి వస్తుంది అంటారు? పరిహారం అంటే ఒకటేనండి. ఇక్కడ ఏంటంటే వీళ్ళ కాంబినేషన్స్ని బట్టి చూసుకుంటే వీళ్ళు ఎక్కువగా లక్ష్మీ నరసింహస్వామి మరియు వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయడం మంచిది. ఇంకొక విషయం ఏంటంటే గోవులకి బెల్లము, అరటికాయలు తినిపించడము, క్యారెట్స్ తినిపించడము. రావి చెట్టు ఉంటుంది కదండి, రావి చెట్టు దగ్గరికి వెళ్ళి అక్కడ సర్ప ప్రతిష్ఠ చేసినవి ఉంటాయి. వాటి మీద ఒక చెంబు నీళ్లు తీసుకొని చెంబులో కొంచెం చిటికెడు పసుపు, గంధము, కుంకుమ ఈ 3 కలిపేసి అదే చెంబుని ఇలా పట్టుకొని ఒక 11 ప్రదక్షిణాలు చేసుకొని వేసినట్లయితే వీళ్ళకి ఏంటంటే గోచారంలో 7వ స్థానంలో కొంత ఈ శని కుజుల యొక్క ప్రభావం అనేటువంటి సర్పదోషాన్ని ఇస్తూ ఉంటుంది. ఆ సర్పదోష నివారణ రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేయడం వల్ల పోతుంది. ఓకే, ఓవరాల్గా కన్యా రాశి వాళ్ళ స్థితిగతులు ఏ విధంగా ఉండబోతున్నాయో మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.